మీకు సాటర్డేస్ పప్పు తిని బోర్ కొట్టిందా? అయితే ఈసారి ఆలు కుర్మా కూర అయితే ట్రై చేసేయండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది డీప్ ఫ్రై కాబట్టి. సో ఆయిల్ హీట్ అయ్యాక ఇలా బంగాళదుంప ముక్కలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి బ్యాచెస్ వైజ్గా చేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసేస్తే కొన్ని ఎగుతాయి, కొన్ని ఎగవన్నమాట. సో ఇలా ఫ్రై చేసుకున్న బంగాళదుంపలు పక్కన పెట్టేసి అదే ఆయిల్లో ఆనియన్స్ కూడా వేసుకోవాలి. చీలికల్లా కోసుకుని వేసుకుంటేనే బాగుంటుంది. ఇవి ఫ్రై అవ్వడానికి అట్లీస్ట్ 30 మినిట్స్ అయితే పడుతుంది. ఇది ఎంత ఫ్రై అయితే అంత టేస్ట్ వస్తుంది అన్నమాట కర్రీకి. సో ఆనియన్స్ వేగాక అందులోనే బంగాళదుంపలు వేసుకుని ఉప్పు, పసుపు, కారం అన్నీ తగినంత, కొలతలు ఏమీ ఉండవు. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చి మసాలా ముద్ద అన్నమాట. మేము చికెన్ కర్రీకి ఏం యూస్ చేస్తామో ఇక్కడ కూడా అదే యూస్ చేస్తాము. దెన్ నీళ్లు పోసుకుని బాగా మగ్గనివ్వాలి. ఇది మగ్గిన తర్వాత మెయిన్ టేస్ట్ పాలు వల్ల వస్తుంది. సో పాలు పోసుకొని కొంచెం సేపు 5 మినిట్స్ ఉండి కట్టేయాలి.